ఆమెకు నిజంగానే బీఆర్ఎస్ పార్టీ మీద లేకపోతే కేసీఆర్ మీద, కేసీఆర్ ఆరోగ్యం పట్ల ఒక మాట మనం ఆలోచిద్దామండి. కేసీఆర్ గారు ఇప్పుడు ఆయన వయసు కొంత మీద పడ్డది, కొంత ఈ టైంలో కొంత ఆయనకు కొంత మనసు ప్రశాంతంగా ఉండాలి, నిమ్మలంగా ఉండాలి. ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తే పెద్ద ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో, ఏ రకంగా దాన్ని చేయాలనో ఒక వ్యూహరచన చేయొచ్చు, ఆ రకంగా పార్టీని ముందు తీసుకుపోవచ్చు. కానీ మానసిక వేదన, మానసిక క్షోభ అనేది చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఏజ్లో ఆయనకు ఆ మానసిక క్షోభ కలిగించి మిగతా రాజకీయ అవసరాల కోసము వ్యాఖ్యలు చేయడం పట్ల ఏమొస్తుంది? ఒకవేళ నిజంగా కేసీఆర్ గారి మీద కవిత గారికి ప్రేమనే ఉండుంటే ఈ పార్టీలో ఇంత డిస్టర్బెన్సెస్ రావు అనేది అది సాధారణంగా ఎవరు అడిగినా చెప్తారు. కానీ కవిత గారి వ్యవహారం వల్ల ఆయన 100% మానసిక క్షోభ అనుభవిస్తాడు. ఆయన సస్పెండ్ చేసే ముందు అలా దగ్గరి నాయకులతో మాట్లాడినటువంటి మాటలు ఏంటివి అంటే, కవితకు మనం ఏం తక్కువ చేసినాము, ఎందుకు ఇట్లా పిచ్చి పనులు చేస్తూ ఉన్నది, ఏం తక్కువ చేసినాం మనం కవితకి, ఎంపీ చేసినాము, 2 సార్లు టికెట్ ఇచ్చినాము, ఒకసారి గెలిచింది, ఒకసారి ఓడిపోయింది, ఓడిపోయినాక కూడా ఎమ్మెల్సీ చేసినాము, ఆమె కార్యక్రమాలకు ఎక్కడ కూడా ఆటంకం లేకుండా చేసినాము, ఆమెనే అనవసరంగా ఆ ఢిల్లీ లిక్కర్ పాలసీ విషయంలో ఆ అవకాశం ఇచ్చింది, అయినా కూడా మనము నా సొంత పైసలు పెట్టే, నేను పార్టీ పైసలు కూడా కావాలి, నా సొంత పైసలు పెట్టే నేను లాయర్లను పెట్టి మాట్లాడి కోర్టులో వాదించి తీసుకొస్తే ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నది, ఎవరి చేతిలో పావుగా మారింది, మన శత్రువు చేతికి ఎందుకు అస్త్రం ఇస్తూ ఉన్నది, రాజకీయ ప్రత్యర్థులకు ఎందుకు బలం చేకూరుస్తూ ఉన్నది అని చెప్పేసి ఆయన కొంత మనోవేదనకు గురైందంట, కొంత ఆవేశం అంటే కొంత ఎమోషనల్ అయిపోయిందంట. ఎటో కన్నా కూతురు కదా, కొంత బాధ ఉంటుంది, ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నది అని చెప్పేసి. ఇంకా ఏదేమైనా సరే ఇక ఇది కరెక్ట్ కాదు, ఉపేక్షించకూడదు, నో మోర్ డిస్కషన్స్ అని చెప్పేసి సస్పెన్షన్కి చెప్పిండంట, సస్పెండ్ చేయండి అని చెప్పేసిందంట. ఉంటుంది, ఆయన కూడా బాధ ఉంటుంది. కానీ ఆ బాధ కారణం ఎవరు ఇవ్వాలా? పార్టీలో ఉండి కొట్లాడండి. మీ నాయనను ప్రొటెక్ట్ చేయాలంటే పార్టీలో ఉండి మీ నాయన బాబోగులు చూసుకోవాలి. కానీ బయటికి వెళ్ళి ఆరోపణలు చేసి, ఆ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఆరోపణలు చేసి, వ్యక్తిగత ఆరోపణలు చేసి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం ఆశిస్తున్నాడో అదే జరుగుతూ ఉంది ఇక్కడ. రేవంత్ రెడ్డి కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అంటే ఆ 1,00,000 కోట్ల అవినీతి మాటలకు మీరు శానిటీ ఇస్తూ ఉన్నారు, మీరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మరి అది తప్పే కదా, పార్టీ వ్యతిరేక కార్యక్రమే కదా. నిన్న మీరు అట్లా మాట్లాడలేదో మొన్న ప్రెస్ మీట్లో 1 తారీఖు నాడు గంట సేపట్ల మీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు ఒక బయట రిలీజ్ చేసే కవితనే చెప్తున్నది, వాళ్ళ నాయన వాళ్ళ బావ అవినీతి చేసిరని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్నారని, సిబిఐ వచ్చేది ఉంటే ఆడికో ఈడికో పోవద్దు, డైరెక్ట్ కవిత దగ్గరికి పోతే మొత్తం సాక్ష్యాలు వచ్చేస్తాయి అని చెప్పేసి ఆయన చెప్పే అంటే ప్రత్యర్థి చేతికి మనం బలం ఇచ్చినట్టే కదా. సో ఈ రకంగా నడుచుకుంటూ పోయింది, ఈ వ్యవహారం జరిగింది. ఇదిలా కవిత గారు ఈ మాట్లాడి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎవరు రెస్పాండ్ కాలే, బీఆర్ఎస్ పార్టీ నుంచి అఫీషియల్గా ఎవరు మీడియా సమావేశం పెట్టి రెస్పాండ్ కాలే. కానీ రఘునందన్ రావు గారు రెస్పాండ్ అవుతారు, మన ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి ఇక్కడ. ఇగో తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ, కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణలో సమస్యను ఎదుర్కొంటుంది. మరి ఇన్ని దుర్మార్గాలు చేసిన మీరు మాత్రం ఎట్లా మనుగడ సాధిస్తారు? ప్రకృతి అనేది ఉంటుంది, ఆ ప్రకృతి శిక్షిస్తుంది. అంటే 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 రేవంత్ రెడ్డి గారి బాధ అంతా ఏంది? నిన్న వారు ఆనందము, ఆహా నా కళ నెరవేరుతున్నది. మీరు గుర్తుపెట్టుకోండి, గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆ బయట దొరికితే వేస్తుంటే, కానీ టీడీపీలో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అంటారు, ప్రెస్ క్లబ్లో అనుకుంటా ప్రెస్ మీట్ పెట్టింది, నాకు భవిష్యత్తులో తెలంగాణ వచ్చినాకనే నాకు భవిష్యత్తులో ఏ మాత్రం అవకాశం వచ్చినా నేను ఈ రాజచిహ్నం నుంచే మార్పులు చేంజ్ చేయడం స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అప్పట్లో మాట్లాడిండు. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే కార్యక్రమం చేసిండు ఆయన. కానీ తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత రావడంతో కొంత వెనక్కి తగ్గిండు. ఆయనకు టీడీపీ అంటే ఎంత ప్రేమనో తెలంగాణ ప్రజలకు స్పెషల్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారికి టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు అన్నా ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత ఆప్యాయత ఉంటుందో మనం స్పెషల్గా చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. వారు అంటే రేవంత్ రెడ్డి గారు రెండో మాట మాట్లాడకుండా కూర్చుంటారు. చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి అంటే వెంటనే లేచేస్తాడు, ఇంకొక మాట ఎందుకు లేవంటున్నావు సారు అని కూడా అడగడు. అంత వల్లమాలినటువంటి ప్రేమ ఉంటుంది ఆయనకు, ఎవరి చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ మీద. అలాంటి టీడీపీని కేసీఆర్ గారు
దాన్ని క్లోజ్ చేసిండు. వాస్తవమే. ఎందుకు క్లోజ్ చేసిండు? ఒక రాజకీయ పార్టీని తెలంగాణలో దాన్ని కనుమరుగు అయ్యేటట్టు ఎందుకు చేసిండు? దేనికి చేసిండు అంటే తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ కొట్టాలని చూసిండు టీడీపీ చంద్రబాబు నాయుడు. 2014లో తెలంగాణ రాష్ట్రంలో 64 స్థానాలతోటి బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసము, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఓడించడం కోసము ఎమ్మెల్యేల కొనుగోలు కార్యక్రమానికి పాల్పడిండు చంద్రబాబు నాయుడు గారు. ఆ దాంట్లో భాగంగానే కొంతమంది ఎమ్మెల్యేలకు అప్రోచ్ అయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా అప్రోచ్ అయ్యారు, ఆ పార్టీ అధ్యక్షుడు కాబట్టి. ఆయన కింద 8 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి. ఇట్లా అప్రోచ్ అయ్యి ఇవన్నీ వ్యవహారం చేసిరు. దాంట్లో కీలక పాత్ర పోషించింది మన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేయడం కోసం చంద్రబాబు నాయుడు, ఎందుకంటే అక్కడ ఏపీలో కూడా ఆయన ఆ టైంలో సీఎంగానే ఉన్నాడు, చేసి ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేసే కార్యక్రమాలు చేసిరు. చివరికి అది ఏమైంది? ఆ కొనుగోలు చేస్తుంటేనే రేవంత్ రెడ్డి గారు 50 లక్షల నోట్ల కట్టలతో దొరకడము, కేసు కావడము. ఇక ఆ కేసు పట్టేసి మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు, మీ రాష్ట్రానికి మీరు పోండి, మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, మీకు మాకు సంబంధం లేదని చెప్పేస్తే అప్పుడు ఆయన ఇక్కడ పార్టీని వదిలేసి ఏపీకి షిఫ్ట్ అయిపోయింది. ఇగో ఆ పగ ఇప్పటికీ ఉన్నదన్నమాట. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది, చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నది. వాళ్ళు మైండ్లో పెట్టుకున్నారు ఆ పగని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం కోసము ఈ కార్యక్రమాలు చేస్తారనేది అర్థమైతే మనం చూస్తుంటే. టీడీపీ మీద ప్రేమతోటి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి పార్టీ అంట. మీరు ఒకసారి మళ్ళీ వినండి. టీడీపీ పార్టీ తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన పార్టీ. ఆయన ఉన్నది కాంగ్రెస్ పార్టీలో. ఆ ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాంగ్రెస్ పార్టీ వల్ల. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పదవి అది. టీడీపీ బీజేపీతో అలయన్స్లో ఉన్నది, బీజేపీకి దగ్గరగా ఉన్నది. టీడీపీని ఎట్లా పొగుడుతా ఉన్నాడు చూడండి. ఒక అద్భుతమైన పార్టీ, ఒక మంచి పార్టీ, ఒక అద్భుతమైనటువంటి పార్టీ, ఎంతోమందికి అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ. ఆ పార్టీని చూడండి, చాలా మందికి అవకాశాలు కల్పించిన పార్టీ. కొంతమంది కుట్రల వల్ల ఆ పార్టీ కూడా ఈ రోజు తెలంగాణలో ఒక సమస్యను ఎదుర్కొంటుంది. తెలంగాణలో సమస్య ఎదుర్కోవడం కాదు, తెలంగాణలో కనుమరుగైపోయింది టీడీపీది. మళ్ళీ తీసుకురావడం కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాలగర్భంలో కలిసిపోతే తెలంగాణ చరిత్రలో టీడీపీ అనేది కలిసిపోయింది, ఇంకా లేదు అది రాదు కూడా. అది వస్తే ఎలా ఉంటుందో రిజల్ట్ 2018లో చూసిర్రు. రేపు మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు తీసుకురండి, మళ్ళీ రేపు 2028 డిసెంబర్లో వచ్చేటువంటి ఎన్నికల్లో తీసుకురండి టీడీపీని. టీడీపీ జెండా పట్టుకొని ప్రచారాలు చేయరు తెలంగాణ వ్యాప్తంగా. మంచిగా ఉంటుంది, అప్పుడు ఫలితాలు కూడా చాలా అద్భుతంగా వస్తాయి, మీకు అనుకూలంగా ఎట్టెట్ వస్తాయో చూస్తారు ప్రజలు. సో కాబట్టి టీడీపీ మీద అంత ప్రేమ ఎందుకు వస్తుంది ఆయనకి? ఎందుకంటే కేసీఆర్ టీడీపీని నామరూపాలు లేకుండా చేసింది కాబట్టి ఆయన పార్టీని నేను నామరూపాలు లేకుండా చేస్తా ఉన్నా అంటే ఏంటిది అర్థం? ఆ నామరూపాలు లేకుండా చేసేటువంటి కార్యక్రమం అక్కడ కవిత రూపంలో కనపడతా ఉంది తెలంగాణ ప్రజలకి. కవిత గారు ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు వెనకాల ఎవరున్నట్టు, ఎవరి మాటను ప్రకారము ఎవరు ముందుకు పోతున్నట్టు, ఇవన్నీ కూడా కొంత అర్థం చేసుకోవాలి. సో కాబట్టి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజం క్లియర్గా అర్థం చేసుకోకపోతే ఈ మాటలన్నీ కూడా, ఇప్పుడు ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసింది, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది, వాళ్ళ పార్టీ అంతర్గత సమస్యనే అనుకుందాం కాసేపు. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది? ఆ అంశం కూడా మాట్లాడతాడు ఆయన. ఆలయనకాలు నేను ఎందుకుంటా, నాకేం అవసరము, నాకు అంత సమయం లేదు అని చెప్పేసి మాట్లాడారు. ఇంకొక సభ మీదనేమో టీడీపీని పొగిడే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చాలా విచిత్రంగా ఉన్నది వీళ్ళ వ్యవహారం కూడా.